బాగున్నారా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. గ్యాస్ లేనప్పుడు అన్నము కూర ఒకేసారి ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలియని వాళ్ళు చూసేయండి. ఈ వీడియో చూస్తున్న మీకు గొప్ప పేరు ప్రతిష్టలు అష్ట ఐశ్వర్యములు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. బ్యాచిలర్స్ కూడా సులభంగా గ్యాస్ లేకపోయినా కూర ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను మీకోసం. టమాటా ఎర్రగడ్డ వేసేసాను కోసి, వంకాయలు కూడా కోసి ఉప్పు నీళ్ళలో వేసి అవి కూడా వేసేస్తున్నాను. ఇది రైస్ కుక్కర్ అండి, సింపుల్గా దీంట్లో చేసేసుకోవచ్చు. గ్యాస్ లేకపోయినా కానీ, బ్యాచిలర్స్ అయినా కానీ అయ్యో గ్యాస్ లేదు, ఇష్టమైన కూరలు చేసుకోలేకపోతున్నామా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాగైతే చేసేసుకోవచ్చు. నేను చేసి మీకు చూపిస్తాను. కనిపిస్తుంది, కనిపిస్తుందా? కనబడలేదు. డబరే కనబడాలి నీకు. కనిపిస్తుందా? చెయ్యి అడ్డం మారుతుంది. చెయ్యి అడ్డం నాది కాదు, నేదే. ఇక్కడ అడ్డం మారుతుంది. ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నాను తగినంత. మన కారానికి తగినంత మిరప్పొడి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా ఉండింది, ఒక స్పూన్ వేసేస్తున్నాను. ఉంటే ఇంకొంచెం వేయచ్చు కానీ ప్రస్తుతానికి లేదు. మెంతులు అవి వేయించి పొడి చేసుకుంటే బాగుంటుంది. మొత్తానికి గ్యాస్ లేదు కాబట్టి ఇలా పచ్చి వేస్తున్నాను, బాగానే ఉంటుంది పచ్చి వేసినా కానీ. కొంచెం జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు తగ్గించి వేస్తాను, చాలకపోతే మళ్ళీ వేసుకుంటాను. తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్లు అట్ట వేసుకుంటే, 2 కాదు 3 వేసుకున్నాం ఏమవుతుంది. అంటే తక్కువగా వేసుకుంటేనే మేలులేండి. ఎక్కువే ఉన్నాయి వంకాయలు. కేజీ దాకా ఉన్నవా? కేజీ 3/4 కేజీ ఉందా? మాట్లాడరాదు, మాట్లాడితే ఏమవుతుంది? లాగిన ఏమైంది? మాట్లాడుతూ ఉంది. కేజీ దాకా ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు ఈ చింతపండు కూడా కలిపేసి పోసేటప్పుడు చూపిస్తాను. ఎండు చేపలు కూడా చూపిస్తాను. ఎండు చేపలు కడిగేసుకొని చింతపండు కూడా కలిపి తెల్లగడ్డ కూడా వలిసి మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఎండు చేపలు కూడా కడిగి వేసేస్తున్నాను. చేపలు ఇష్టం లేని వాళ్ళు చేపలు వేసుకోవలేదు, నాకు ఇష్టం కాబట్టి నేను చేపలు వేసుకున్నా. ఇంకా చింతపండు కలిపి పోసేస్తాను. ఇప్పుడు చింతపండు పులుసు కూడా కలిపేసాను, పోసేస్తున్నాను. ఇంకా తెల్లగడ్డ పాయలు కూడా వలిచేసి వేసేసి ఇంకా మొత్తం కలిపి తగిన నీళ్ళు పోసేసి చూపిస్తాను మళ్ళీ. తగినన్ని నీళ్ళు పోసేసి ఇంకా మునగంతా ఇంకా కుక్కర్ అనమాట, రైస్ కుక్కర్ కదా, మూత పెట్టేస్తే కూర అయితే అయిపోతుంది. అంతా రెడీ చేసుకోవడమే లేటు, పెట్టేసామంటే అయిపోద్ది. మన పని మనం చేసుకొని వచ్చే లోపల కూర అయితే ఉడికిపోద్ది. బ్యాచిలర్లు కూడా గ్యాస్ లేకుండా రైస్ కుక్కర్ పెట్టుకొని వండుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. వంకాయలే కాదు, బెండకాయలు కానీ, గోడు చిక్కుడుకాయలు కానీ, చాంగడ్డ కానీ, ఉల్లగడ్డ, అట్లా పులుసులు కూడా ఏదైనా చేసుకోవచ్చు. చేప వేసుకోవాలి తినే వాళ్ళైతే నీసు చేప వేసుకోవచ్చు. నీసు తినని వాళ్ళైతే చేప లేకుండా కూడా ఈజీగా ఇలాగా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు ఉడికిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. హలో బ్యాచిలర్ బ్రదర్స్, మీకోసమే ఈ వీడియో బ్యాచిలర్ బ్రదర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇలా కూర పెట్టేసాం కదా, తర్వాత పైన ఇలా స్టాండ్ పెట్టేసి
ఒక గిన్నె ఇలా పెట్టేసి మనం చూడండి, దీంట్లో రైస్ పెట్టేసుకుంటే ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళకి హ్యాపీగా అన్నం కూడా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు నేను రైస్ వేస్తాను, దాంట్లో పైన పెడుతున్నా గిన్నెలో. ఇలా రైస్ పెట్టేసి దీంట్లో వాటర్ వేసేస్తే మనం ఎన్ని పెట్టామన్నీ, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసేసామంటే పైన అన్నం ఇలా మూత పెట్టేస్తాను. నీళ్ళు పోసి కూడా చూపిస్తా. పైన అన్నం అయిపోద్ది, కింద కూర అయిపోద్ది. చూపిస్తాను వాటర్ వేసి కూడా. చూసారా, నీళ్ళు కూడా వేసేసాను. తగినన్ని నీళ్ళు వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేస్తే శుద్ధంగా అయిపోద్ది. ఆన్ చేసేసుకుంటాం. చూడండి, కుక్కర్ అయితే ఆన్ చేయడంగా ఉడికిపోద్ది అనమాట. అన్నం కూర ఒకేసారి మనకి రెడీ అయిపోద్దు. చూడండి, అన్నం ఎంత బాగా అయిపోయిందో. గిన్నెల్లో కూడా పెట్టేసుకున్నాను. పైన ఉన్నప్పుడే చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయేసాను. గిన్నెలో వేసుకుని నాకు గుర్తొచ్చింది మళ్ళీ. చూడండి, బాగా అయిపోద్ది. దాంట్లోనే ఉంది, నేనేం తీయను కూడా తీయలేదు. అన్నం అయితే బాగా అయిపోద్ది. కూర చూసారా, బాగా అయిపోయింది. బయటికి తీసుకొచ్చాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఏ పక్క వెళ్తారు? మీకు నచ్చిందా? ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ కూడా చేయండి.